నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము 19వ అధ్యాయము. పరీక్షిత్తు ప్రాయోపవేశము. శ్రీ సుఖయోగి ఆగమనము. సూతుడు వచించెను. రాజధానికి చేరిన పిదప పరీక్షిన్ మహారాజు తానొనర్చిన నింద్యమైన పనికి మిగుల పశ్చాత్తాపపడెను. అనంతరము అతడు ఇట్లు చింతింపసాగెను. ఛీఛీ, నేనెంతటి దుర్మతిని! ఒక నిరపరాధి అయిన బ్రాహ్మణోత్తముని ఎడ మూర్ఖునివలే తీరని అపచారమునకు పాల్పడితిని. నేను గుర్తింపలేకపోయితిని గాని నిజముగా అతడు ఒక మహా తేజస్వి, నివురుగప్పిన నిప్పు వంటివాడు. దైవ సమానుడైన ఆ మహాత్ముని ఎడ నేనొనర్చిన అపరాధ ఫలితముగా నాకు శీఘ్రకాలములోనే తట్టుకునలేని ముప్పు తప్పదు. నా పాపకృత్యమునకు తగిన శిక్ష పడవలసినదే. అట్టి శిక్షను అనుభవించుట ద్వారా అయినను నేను పాప విముక్తుడనయ్యదను. ఇంక ఎన్నడును అట్టి నీచ కార్యమునకు ఒడిగట్టను. బ్రాహ్మణ శ్రేష్ఠుల క్రోధాగ్నికి నేడే నా రాజ్యము, సైన్యము, సంపదలు, కోశాగారములు భస్మమైపోవుగాక. పాపాత్ముడనైన నా వలన బ్రాహ్మణ ప్రవరులకు, దేవతలకు, గోమాతలకు హాని కలిగించు బుద్ధి ఎన్నడునూ మరల కలగకుండుగాక. ఆ మహారాజు ఇట్లు చింతించుచుండగా మునికుమారుడైన శృంగి యొక్క శాప ఫలితముగా తక్షకుని వలన తనకు మృత్యువు కలుగునని అతడు వినెను. అదియు తన మంచికే అని తలంచెను. ఏలయన పెద్ద కాలము నుండి విషయసుఖములలో ఆసక్తుడయ్యున్న తనకు తక్షకుని విషాగ్ని వలన శీఘ్రముగా భయము ప్రాప్తించుటచే అది వైరాగ్యమునకు హేతువగునని ఆయన తలపోసెను. ఆ మహారాజు ఎప్పటి నుండియో ఇహపరలోక భోగములు తుచ్చములు, త్యాజ్యములు అని భావించుచుండెను. ఇప్పుడు వాటిని యథార్థముగానే పరిత్యజించి సర్వోత్కృష్టమైన శ్రీకృష్ణుని పాదపద్మములను తన మనస్సునందు నిలుపుకొని పవిత్ర గంగానదీ తీరమునకు చేరి అనసన వ్రత దీక్షకు పూనుకొనెను. గంగానదీ జలము శ్రీకృష్ణ భగవానుని పాదార విందముల పరాగములతోనూ శ్రీ తులసీ పరిమళములతోనూ మిశ్రితమై ప్రవహించుచున్నది. తత్ప్రభావముచే ఆ నదీ జలములు పరమశివుడు మొదలగు దేవతలకు నివాస స్థానములైన దివ్యలోకములను తదితర లోకములను పవిత్రమనర్చుచున్నవి. అట్టి మహిమాన్వితమైన నదిని మృత్యువు ఆసన్నమైన ఏ మనుజుడు సేవింపకుండును. ఈ విధముగా పరీక్షిన్ మహారాజు గంగానదీ తీరమున ప్రాయోపవేశ వ్రతదీక్షకు సంకల్పించుకొని దేహమునకు సంబంధించిన తన ఆసక్తులను అన్నింటినీ విడిచిపెట్టెను. పిమ్మట అతడు మననశీలుడై అనన్యభావముతో మోక్షదాయకములైన శ్రీకృష్ణ భగవానుని పాదారవిందములనే ధ్యానింపసాగెను. ఆ సమయముననే ముల్లోకములను పునీతమునర్చునట్టి మహాత్ములైన మునీశ్వరులు శిష్యులతో గూడి అతడికి ఏతించిరి. సత్పురుషులు తరచుగా తీర్థయాత్రలను సేవించు నెపముతో ఆయా తీర్థక్షేత్రములను దర్శించుచు వాటిని పవిత్రము చేయుచుందురు. అప్పుడు అచటికి అత్రి, వశిష్ఠుడు, చ్యవనుడు, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగువు, అంగిరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, ఉతధ్యుడు, ఇంద్రప్రమదుడు, యుధ్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, అరిష్ఠిషేనుడు, భారద్వాజుడు, గౌతముడు, పిప్పిలాదుడు, మైత్రేయుడు, ఔర్వుడు, కవశుడు, అగస్త్యుడు, వ్యాసభగవానుడు, నారదుడు, ఇంకను దేవర్షులు, బ్రహ్మర్షులు, శ్రేష్ఠులైన అరుణాది రాజర్షులు విచ్చేసిరి. ఈ విధముగా వివిధ గోత్రముల వారైన ఋషులను అందరినీ వారి అనుయాయులను చూచి పరీక్షిన్ మహారాజు వారిని అందరినీ విద్యుక్తముగా పూజించి శిరసా ప్రణమిల్లెను. వారు ఎల్లరునూ సుఖాసీనులైన పిదప ఆ మహారాజు వారికి మరల ప్రణమిల్లెను. అనంతరము అతడు వారి ఎదుట నిలిచి అంజలి ఘటించి నిర్మల మనస్కుడై తన మనసులో మెదలుచున్న ఆకాంక్షను వారికి విజ్ఞాపనము చేసెను.
పరీక్షిన్ మహారాజు పలికెను, మహారాజులందరిలో నేను మిక్కిలి ధన్యుడను. ఆహా, ఇంతవరకును నేను మీ వంటి మహాపురుషుల సేవలను చేయుచుండుట వలన అట్టి సౌశీల్య ప్రభావమున మీ వంటి సత్పురుషుల కృపకు పాత్రుడనైతిని. అయ్యో, తరచుగా నింద్యములైన కార్యములను ఆచరించిన రాజులు బ్రాహ్మణోత్తముల పాదసేవలకు దూరమగుచుందురు. నేనును రాజునయ్యుండుట వలన నిరంతరము దేహగేహములపై ఆసక్తుడనై పాపకార్యములకు పాల్పడితిని. అందువలన భగవంతుడే స్వయముగా బ్రాహ్మణ శాపరూపమున నాపై కృప చూపెను. ఆ శాపము నా వైరాగ్యమునకు కారణమైనది. సాధారణముగా సంసారాసక్తుడైన పురుషుడు ఈ విధమైన శాపమునకు భయపడి విరక్తుడగుట సంభవించును. విప్రోత్తములారా, ఇప్పుడు నా చిత్తమును భగవంతుని చరణారవిందములయందే సమర్పించియున్నాను. నన్ను ప్రసన్నునిగా తెలిసికొని మీరును గంగాదేవియు నాపై అనుగ్రహమును చూపుడు. బ్రాహ్మణ అనగా మునికుమారుని శాపముచే ప్రేరితుడై స్వయముగా తక్షకుడు గాని తక్షకుని రూపములో వేరొకడు గాని వచ్చి నన్ను కాటువేసినను వేయనిమ్ము. అందులకు నేను ఏమాత్రమూ భయపడను. మీరు దయతో రసార్ద్రములైన భగవంతుని లీలలను గానము చేయుడు. మహాత్ములారా, ఈ శరీరమును చాలించిన పిమ్మట కర్మవశమున నాకు ఏ జన్మలు ప్రాప్తించినను అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన పరమేశ్వరుని ఎడ భక్తి కుదురుకొనుగాక. నిరంతరము భగవంతుని ఆశ్రయించి ఆయనను సేవించుచుండునట్టి భాగవతోత్తములతో గోష్ఠి సమకూరుచుండుగాక. మీ వంటి మహాపురుషులతో సాంగత్యము నెలకొనుచుండుగాక. ఆ విధముగా నన్ను ఆశీర్వదింపుడు. పరీక్షిన్ మహారాజు మిక్కిలి ధీరుడు, జ్ఞాని. ఈ విధముగా నిరసన వ్రత దీక్షకు దృఢముగా నిశ్చయించుకొని గంగానదికి దక్షిణ తీరమున దర్భల యొక్క కొనలు తూర్పు దిశగా నుండునట్లు అమర్చిన కుశాసనముపై ఉత్తరముఖుడుగా ఆసీనుడయ్యెను. రాజ్యపాలనా భారమును ఇంతకు ముందే అతడు తన కుమారుడగు జనమేజయునకు అప్పగించియుండెను. సార్వభౌముడైన పరీక్షిత్తు ఈ విధముగా ఆమరణ నిరాహార వ్రతమునకు పూనుకొనెను. ఆ సమయమున ఆకాశమునందు గల దేవతాగణములు సంతోషముతో ప్రశంసించుచు ఆ మహారాజుపై పూలను వర్షించిరి. అప్పుడు నిర్విరామముగా దేవదుందుభులు మ్రోగెను. అచటికి వచ్చియున్న మహర్షులు అందరును బాగు అని పలుకుచూ పరీక్షిత్తు యొక్క దృఢ నిశ్చయమును ప్రశంసించుచూ తమ ఆమోదమును తెలిపిరి. మహర్షులు సహజముగానే జనులపై తమ అనుగ్రహమును చూపుచుందురు. అంతేకాదు, వారు తమ శక్తిని పూర్తిగా ప్రజల శ్రేయస్సునకే వినియోగింతురు. శ్రీకృష్ణ భగవానుని సద్గుణములచే ప్రభావితుడైన పరీక్షిత్తు యొక్క గుణములను అనుసరించి వారు తగు విధముగా ఇట్లు వచించిరి. రాజశిరోమణి, శ్రీకృష్ణుని యొక్క అనుయాయులై సేవించునట్టి మీ పాండవ వంశీయులకు చెందిన నీవు ఇట్టి దీక్షకు పోనుట ఏమాత్రమూ ఆశ్చర్యము కాదు. మీ వంశము వారు భగవత్ సన్నిధికి చేరు ఆకాంక్షతో పేరుమోసిన రాజులు కూడా తమ కిరీటములచే శిరస ప్రణమిల్లుచు నిత్యము సేవింపబడెడు మహారాజ సింహాసనమును సైతము క్షణములో పరిత్యజించిరి అని చెప్పిరి. పిమ్మట భాగవతోత్తముడైన పరీక్షిన్ మహారాజు నశ్వరమైన తన శరీరమును వీడి మాయాతీతము శోకరహితము అయిన పరంధామమును చేరునంత వరకును మేము ఇచ్చటనే ఉందుము అని నిశ్చయించుకొనిరి. ఋషుల వాక్యములు మిక్కిలి మధురములు, గంభీరములు, సత్యములు. అంతేగాక అవి సమత్వయుక్తములు. వాటిని విన్న పిదప పరీక్షిన్ మహారాజు ఆ యోగీశ్వరులను అభినందించెను. పిమ్మట అతడు విష్ణు భగవానుని దివ్య చరిత్రములను వినుటకు తన కోరికను ప్రకటించి వారిని ఇట్లు ప్రార్థించెను. మహాత్ములారా, మీరు వివిధ ప్రదేశముల నుండి ఇచ్చటికి వచ్చి ఉన్నారు. సత్యలోకమునందు మూర్తీభవించిన వేదములకు మీరు ప్రతీకలు. సామాన్య జనులను అనుగ్రహించుచుండుటయే కాక ఇహలోక పరలోకముల యందు నిస్వార్థముగా సకల ప్రాణులను ఉద్ధరించుట మీకు సహజ స్వభావము. విప్రోత్తములారా, మీపై గల పూర్తి విశ్వాసముతో నా కర్తవ్యమునకు సంబంధించిన ఒక ముఖ్య విషయమును అడుగుచున్నాను. మీరు మహావిద్వాంసులు. మీరు అందరును పరస్పరము చర్చించుచు నా కర్తవ్యమును గురించి ఆదేశింపుడు. సకల మానవులను అన్ని పరిస్థితులలోనూ ముఖ్యముగా
మృత్యుదశకు సమీపించిన వారును, అనగా సమీప భవిష్యత్తులో తమకు మృత్యువు ఆసన్నమగునని తెలిసిన వారు తమ శరీర అంతఃకరణ శుద్ధి కొరకు చేయదగిన కార్యమేమి? అదే సమయమున వ్యాస మహర్షి కుమారుడైన శ్రీ సుఖమహాయోగి భూతలమున స్వేచ్ఛగా సంచరించుచూ పరీక్షిన్ మహారాజు వద్దకు విచ్చేసెను. అతనికి వర్ణాశ్రమాది బాహ్య చిహ్నములేమియూ లేకుండెను. అతడు ఆత్మానుభూతి ఎందే సంతుష్టుడై ఉండెను. అవధూత వేషము కలిగి దిగంబరముగానున్న ఆయనను పరిహసించుచూ అజ్ఞానులు చుట్టూను మూగుచుండిరి. ఆ యోగి 16 సంవత్సరముల ప్రాయములో ఉండెను. ఆయన యొక్క పాదములు, చేతులు, ఊరువులు, బాహువులు, భుజములు, చెక్కిళ్ళు, ఇతర అవయవములు మిగుల సుకుమారములై ఉండెను. ఆయన కన్నులు విశాలములై మనోహరముగా ఉండెను. అతడు ఉత్తమమైన నాసికను, సమానములైన చెవులు కలిగి ఉండెను. ఆయన ముఖము అందమైన కనుబొమలతో ఒప్పుచుండెను. కంఠము శంఖము వలె చూడముచ్చట గొలుపుచుండెను. ఆయన భుజస్కంధులు పరిపుష్టముగా ఉండెను. వక్షస్థలము విశాలమై ఉన్నతముగా ఉండెను. లోతైన నాభితో త్రివళుల అనగా 3 ముడతలతో కూడిన సుందరమగు ఉదరముతో విలసిల్లుచుండెను. ముఖముపై చెల్లాచెదురుగా పడుచున్న జుట్టు కదలాడుచుండెను. అతడు ఆజానుబాహువు. దిగంబరుడయ్యున్న ఆయన దేవతల వలె దివ్య తేజస్సుతో వెలుగొందుచుండెను. శ్యామవర్ణముతో మిసమిసలాడు వయస్సుతో కమనీయమైన అంగముల శోభలతో మందహాసముతో మనోజ్ఞముగా ఒప్పుచున్న అతనిని జూచి స్త్రీలు ముగ్ధులగుచుండిరి. నిగూఢమైన వర్చస్సు గల అతని లక్షణములను అనగా మహత్వమును ఎరిగిన మునులు తమ తమ స్థానముల నుండి గౌరవపూర్వకముగా లేచి నిలబడిరి. అతిథిగా విచ్చేసిన ఆ సుఖయోగికి విష్ణురాతుడు అనగా పరీక్షిత్తు శిరస ప్రణమిల్లి తగిన విధముగా సేవలునర్చెను. ఆయన మహత్వమును ఎరుగని స్త్రీలు, బాలురు అచ్చటి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయిరి. అచటి మహర్షుల పూజలను అందుకొనిన పిమ్మట సుఖయోగి సుఖాసీనుడయ్యెను. గ్రహములు, నక్షత్రములు, జ్యోతిర్మండలములు మున్నగు వాటిచే పరివృతుడైన చంద్రుని వలె మహాపురుషులలో మహిమాన్వితుడైన శ్రీ సుఖయోగి బ్రహ్మర్షులచే, రాజర్షులచే, దేవర్షులచే కూడి అత్యధికమైన శోభలతో విరాజిల్లెను. ఇంతేగాక శ్రీ సుఖయోగీంద్రుడు అచటికి చేరుట తోడనే అతిశయించిన దివ్యమైన శోభలతో ఆ ప్రదేశమంతయు ప్రకాశించెను. మొక్కవోని ప్రజ్ఞాశాలి అయిన సుఖయోగి ప్రశాంత చిత్తుడై ఆసీనుడైన పిదప భాగవత శిరోమణి అయిన పరీక్షిత్తు ఆయనను సమీపించి శిరస ప్రణమిల్లెను. అనంతరము బద్ధాంజలి అయి నమస్కరించుచూ మృదు మధురముగా ఇట్లు ప్రశ్నించెను. పరీక్షిత్తు పలికెను, బ్రహ్మస్వరూపుడవైన పూజ్య మహర్షి, ఆహా, నేడు నేను ఎంతయో ధన్యుడను. అపరాధమునర్చిన క్షత్రియుడనైనను మీ వంటి సత్పురుషుల సమాగమమునకు అర్హుడను అయితిని. మాపై కృపయుంచి అతిథి రూపములో ఇచటికి వచ్చి మమ్ము పవిత్రము చేసితిరి. మీ వంటి మహాత్ములను స్మరించుట చేతనే గృహస్థుల యొక్క నివాసములు వెంటనే పునీతములగును. అట్టిచో మీ వంటి మహాత్ముల దర్శనము, స్పర్శనము, పాద ప్రక్షాళనము, సుఖాసనముల వంటి సేవలను అందించు అవకాశము లభించుట వలన ఇక మా భాగ్యమును గూర్చి చెప్పవలసినదేమున్నది? యోగీశ్వర, శ్రీ మహావిష్ణువునకు ఎదురుగా దైత్యులు నిలువజాలనట్లు మీ సన్నిధికి చేరిన మానవుల పాపములు ఎంతటివైనను అవి వెంటనే నశించును. పాండవులకు ఆత్మీయుడైన శ్రీకృష్ణ భగవానుడు వాస్తవముగా నా ఎడను కూడా ఎంతయో ప్రసన్నుడయ్యున్నాడు. ఆ స్వామి తన మేనత్త కుమారులైన పాండవులను సంతోషపెట్టుటకై వారి వంశమున జన్మించిన నాపై సైతము తన ఆత్మీయతను కనబరచెను. తత్ఫలితముగా మీ వంటి వారు స్వయముగా ఇచ్చటికి విచ్చేయుట జరిగినది. మీరు వనములయందు ఏకాంతమున తపోజీవనము సాగించుచుండునట్టి మహాత్ములు. అట్టి మీ దర్శనము సాంసారికులము, పైగా మృత్యువు సమీపించి ఉన్న వారము అయిన మా వంటి మానవులకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపలేనిదే ఎట్లు లభ్యమగును? మహాత్మా, నీవు యోగీశ్వరులకే పరమగురుడవు కనుక
పరమసిద్ధి స్వరూపమును గూర్చియు దానిని పొందుటకై మానవులు ఈ లోకమున చేయవలసిన సాధనమును గురించియు వివరింపవలసినదిగా ప్రార్థించుచున్నాను. అంతేకాదు ముఖ్యముగా మృత్యువు సమీపించిన వారి కర్తవ్యము ఏమిటో తెలుపగలవు ప్రభూ. ముముక్షువులు, పైగా మరణము ఆసన్నమైన వారు ఏ మహానుభావుని కథలను వినవలెను, ఎవరి నామమును జపింపవలెను, ఎవరిని స్మరింపవలెను, సేవింపవలెను, వారు ఏమి చేయవలెను మున్నగు విషయములను తెలుపగలవు. అంతేకాదు వారు చేయగూడని పనులను గూర్చి కూడా విపులీకరింపుము. భగవత్స్వరూపుడవైన మునీశ్వరా, నీ దర్శనము అత్యంత దుర్లభము. ఏలయన ఆవు పాలు పితుకుటకు పట్టెడి సమయము కూడా నీవు గృహస్థుల ఇండ్లలో నిలువవు. సూతుడు నుడివెను. పరీక్షిన్ మహారాజు తన మృదు మధురమైన వచనములతో ఇట్లు సంభాషించి ప్రశ్నింపగా సకల ధర్మములను బాగుగా ఎరిగిన సుఖయోగి ఆయనకు తగు విధముగా ప్రత్యుత్తరమీయసాగెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు 19వ అధ్యాయము. ప్రథమ స్కంధము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.